ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నవరాత్రుల్లోని అంటే ఈ సంవత్సరము నవరాత్రుల్లోని 22వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి నవరాత్రుల్లోని ప్రతిరోజుని నైట్ 9 గంటల నుంచి హోమము, జపము, అలాగే రకరకాలైనటువంటి ప్రాసెస్లు ఇవన్నీ చేయడం జరిగిందన్నమాట. అలాగే ఈ యొక్క అమ్మవారి పూజలోని అనేక రకాల శైలపుత్రి, చంద్రఘంట, ఇలాగ రకరకాలైనటువంటి అమ్మవారి యొక్క నామాలు ప్రతిరోజుకి ఒక్కొక్క విశేషంగా అమ్మవారిని పూజ చేయడము, హోమం చేయడము, అలాగే గోత్రనామాలు ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం బాగుండాలి, అలాగే విద్యలు బాగా రావాలి, వ్యాపారాలు బాగుండాలి, చేసే జాబులు బాగుండాలి, ఇలా మానవ జీవితంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా ఉండాలి. అన్నిటికి మించి రక్షా కవచంలాగా అన్ని రకాలుగా అమ్మవారు కాపాడుతూ ఉండాలి అని చెప్పి ఒక బీజాక్షర మంత్రాలలో ఆయా దేవీ స్వరూపాన్ని ఉద్దేశించి ఈ 9 రోజులు చేసుకుంటూ వచ్చాము. అయితే ప్రతిరోజు కూడా అనేక దేవతా వృక్షాల పత్రాలతోని, అలాగే అనేక దేవతా వృక్షాల సమిధులతోని, అలాగే దేశవాళీ ఆవు నెయ్యితోని, ఇలా ఎన్నో రకాలైనటువంటి ద్రవ్యాలు వేసి నవధాన్యాలు, అలాగే తేనె, రకరకాలు ఉన్నటువంటి ఎన్నో రకాల ఆ ధాన్యాలతోని ఆ హోమము అన్నీ చేశామన్నమాట. అందువల్ల అటువంటి హోమంది సంబంధించినటువంటి భస్మము, ఆ విభూతి చాలా గొప్పది. ఆ విభూతి కొద్దిగా ఇలా తలకు పెట్టుకోవడము, అలాగే కొంత విభూతిని ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ విభూతిని కొద్దిగా వేసి ఆ ఇంట్లో అంతా ప్రోక్షణ చేసుకుంటే ఏ రకమైనటువంటి నెగిటివిటీ ఉండదు, క్షుద్ర బాధలు ఉండవు, అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే అలాంటి మంత్రాలతోని బీజాక్షరాలతో హోమం చేయడము, అలాగే సమిధులు అంత గొప్పవి, వటవృక్షము, జంబూ వృక్షము, అలాగే శమీ వృక్షము, ఇలాగా రకరకాలైనటువంటి దేవతా వృక్షాలు ఒక సమిధులతోనే చేయడం జరిగింది. కాబట్టి చక్కగా మీరు మా ఆఫీస్కి వచ్చి తీసుకుని వెళ్ళండి. ఇలాగ ఒక చిన్న కవర్లోని పెట్టిస్తూ ఉంటాను. అలాగా దీన్ని చక్కగా తీసుకుని వెళ్ళొచ్చు. ఇది ఏంటంటే దీనికి ఎటువంటి ఫీజు ఏమి ఇవ్వనవసరం లేదు. చక్కగా వచ్చి అవకాశం ఉన్నవాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళండి. ఒకవేళ అవకాశం లేదు అన్నప్పుడు ఏదైనా ఊబర్ లాంటిది కానీ, ఏదైనా అట్లాంటిది ర్యాపిడో కానీ ఏదైనా బుక్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను నేను. మీరు మీ ఇంటికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దూర ప్రాంతంలో రావాలన్న వాళ్ళు రాలేరు కాబట్టి, ఒకవేళ అప్పటికీ దూరంగా ఉన్న వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా కొరియర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామన్నమాట. మొత్తానికి ఏదైతే ఇది తీసుకున్న వారికి చాలా అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు ఏమీ ఇవ్వనవసరం లేదు. మేము వాలంటీర్గా మంచి జరగాలి అన్నట్టు పాపం మీరందరూ కూడా గోత్రనామాలు ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ బాగుండాలన్న ఉద్దేశం మీద వీళ్ళకి అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి చక్కగా నేను ఉన్నటువంటి అవైలబుల్ టైంలోని నేను ప్రతిరోజు వాట్సాప్లోని ఒక్కొక్క టైం పెడతా ఉంటాను. ఆ టైం అనుకూలంగా వచ్చి తీసుకుని వెళ్ళండి. లేదా మీరు ఫోన్ చేసి ఏదైనా ఊబర్ లాంటిది ఏవో సంథింగ్ ఉంటాయి కదండి, అటువంటి వాటికి